మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు లేదా రికమెండేషన్ ఉన్నప్పుడు దేవుని సహాయం అడగటానికి మన అహంకారం అడ్డు వస్తుంది. మనం చేసే స్వయం కృషి మీద ఉన్న నమ్మకం దేవుని మీద ఉండదు. ఆహాజు దేవుని మాట నమ్మలేదు. సూచన అడిగితే ఎక్కడ దేవుడు నిజంగా చేస్తాడో అప్పుడు తాను దేవుని మాట వినాల్సి వస్తుందో అని భయపడ్డాడు. దేవుని సహాయం కంటే లోకపు పద్ధతులే సేఫ్ అని అనుకున్నాడు. దేవుడు ఒక పాపికి సహాయం చేయటానికి చెయ్యి చాచినప్పుడు ఆ చేతిని విదిలించుకోవడం కంటే దారుణం మరొకటి ఉండదు. ఆహాజు దేవుని కృప కంటే అసూరురాజు పాశవిక బలాన్నే నమ్మాడు. దేవుడు మన జీవితాల్లో అనేకసార్లు ప్రవక్తల ద్వారా, వాక్యం ద్వారా, స్నేహితుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నన్ను అడుగు నేను చేస్తానని పిలుస్తుంటాడు. కానీ మనం నేను మేనేజ్ చేయగలను అని అతి తెలివితోనో లేదా దేవుడు చేస్తాడా అనే అవిశ్వాసంతోనో ఆ అవకాశాన్ని జార విడుచుకుంటూ. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ పరిస్థితి ఏమిటో ఒకసారి